వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. 2020 జూన్ 14న అప్పటి బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. అతడి మరణానికి కారణం వీళ్లే అని ఇన్నాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన అతని ప్రియురాలు రియా చక్రవర్తి నిర్దోషి అని సిబిఐ తాజాగా క్లీన్ చీట్ ఇచ్చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ మరణానికి సంబంధించిన నివేదికతో పాటు అతని మరణంలో రియా చక్రవర్తి పాత్రకు సంబంధించిన నివేదికను సిబిఐ ముంబై హైకోర్టుకు సబ్మిట్ చేసింది. సుశాంత్ కేసును క్లోజ్ చేసింది. అయితే సుశాంత్ మరణం వెనుకున్న మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. ప్రియురాలు నిర్దోషి అని తేలింది. ఓకే, మరి సుశాంత్ మరణానికి కారణం ఎవరు? అతని తండ్రి ఆరోపణలపై క్లారిటీ ఏది? ఇవే ప్రశ్నలు గత 5 ఏళ్లుగా సుశాంత్ను ఆరాధించే అభిమానులను వెంటాడుతున్నాయి. చివరికి ఈ కేసు క్లోజ్ అయింది. ఈ క్రమంలో తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశ కేసు మళ్లీ రీఓపెన్ అయింది. తన కూతురి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దిశ తండ్రి కోర్టు మెట్లు ఎక్కాడు. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ రాజ్పుత్ దిశ కేసులు హాట్ టాపిక్ అయ్యాయి. దిశ సాలియన్ డెత్ మిస్టరీ ఏంటనే చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అన్ని భాషల వారు అభిమానించే 34 ఏళ్ల యువ నటుడు. ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్. అతని ప్లెజెంట్ స్మైల్, గుడ్ లుక్స్, వైవిధ్యమైన యాక్టింగ్ టాలెంట్, లైఫ్ పట్ల అతనికున్న ఐడియాలజీస్, ఇలా చాలా అంశాలతో తన తోటి నటుల ప్రేక్షకుల ప్రేమ అభిమానాలను 100% అందుకున్న హీరో సుశాంత్. కాకపోతే నిండు 100 ఏళ్లు జీవించకుండానే అర్ధాంతరంగా తన లైఫ్ను మధ్యలోనే ముగించేశాడు. అప్పట్లో సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనమైంది. డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నాడని కొందరన్నారు. కాదు, సుశాంత్ది హత్య అని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని మరికొందరు వాదించారు. నటుడిగా అప్పుడే ఎదుగుతున్న క్రమంలో సుశాంత్ ఆకస్మిక మరణం సినీ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ మరణం చుట్టూ అల్లుకున్న వివాదాలు మరింత బాధను కలిగించాయి. తన కొడుకు చావులో అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని సుశాంత్ తండ్రి ఆరోపించారు. ఎంక్వైరీ చేయాలని ముంబై హైకోర్టును ఆశ్రయించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఎట్టకేలకు సుశాంత్ కేసును క్లోజ్ చేశారు. ఇదిలా ఉంటే 2020 జూన్ 8న సుశాంత్ మేనేజర్ దిశ సాలియన్ సూసైడ్ చేసుకుంది. దిశ సాలియన్ చనిపోయిన తరువాత కొన్ని రోజులకే సుశాంత్ కూడా తన ఫ్లాట్లో శవమై కనిపించాడు. ఈ కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్య, అత్యాచారంతో పాటు సుశాంత్ మృతితోనూ ముడిపెడుతూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో 5 ఏళ్ల తర్వాత దిశ సాలియన్ తండ్రి కూడా తన కూతురు మరణంపై విచారణ కోరుతూ మహారాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. తన కూతురు మరణంలోనూ ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి దిశ కేసుపై చర్చ మొదలైంది. సాధారణంగా జాబ్స్, బిజినెస్ అంటూ బిజీగా గడిపేవారు తమ పనులన్నిటినీ స్వయంగా చేసుకోలేరు. కాబట్టి వారి అపాయింట్మెంట్లు, డీలింగ్స్, ట్రావెలింగ్, సినిమా బుకింగ్స్, కాల్ షీట్స్ వంటి వ్యవహారాలన్నింటినీ చూసుకోవడానికి మేనేజర్ను నియమించుకుంటారు. అలా దిశ సాలియన్ కూడా సుశాంత్కు అటువంటి మేనేజరే. ఆమె వయసు 28 ఏళ్లు. దిశ చనిపోయిన రోజు ఓ పార్టీ జరిగింది. ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీకి మహారాష్ట్ర అప్పటి సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రే హాజరైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. ఆ పార్టీలో ఫుల్గా డ్రింక్ చేసిన దిశ ఫుల్ ఎమోషనల్ అయిందంట. ఏం జరిగిందని ఫ్రెండ్స్ అడిగితే చెప్పకుండా రూమ్లోకి వెళ్లి డోర్ వేసుకుందంట. ఆ తర్వాత ఆమె ఆ బిల్డింగ్ 14వ అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ఆమె యాక్సిడెంటల్ గా మరణించిందని అప్పటి పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఆమె చనిపోయిన సరిగ్గా 6 నెలల తర్వాత, అంటే జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్ లో చనిపోయాడు. దిశ చనిపోయిన 6 రోజులకే సుశాంత్ సూసైడ్ చేసుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. సుశాంత్ మరణం రాజకీయ రంగును పులుముకుంది. సుశాంత్ బిహారీ వాడు కావడంతో బిహారీలు వచ్చి మహారాష్ట్రీయుల వాళ్ళ అవకాశాలను లాగేసుకుంటున్నారనే జాతుల గొడవలు మొదలయ్యాయి. ఎన్నో వివాదాల తర్వాత 2020లో సుశాంత్ కేసును సిబిఐకి అప్పగించారు. ఇప్పుడు తాజాగా సుశాంత్ మేనేజర్ దిశ కేసును సిబిఐ వాళ్ళు టేక్ ఓవర్ చేయాలని ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించారు.
మొదట పోలీసులు దిశాది యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేసుకున్నారు. కానీ ఆమె మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొనడంతో దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టులో తన కూతురు మరణంపై పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పిటిషన్లు ఆరోపించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. జూన్ 8న దిశ తన ఇంట్లో హోం పార్టీ నిర్వహించిందని ఆమె తండ్రి కూడా తెలిపారు. ఎఫ్ఐఆర్లో మొత్తం 9 మందిని నిందితులుగా చేర్చారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, రియా చక్రవర్తి, సూరజ్ పంచోలి, మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్, మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజ్లు తదితరులు కూడా ఉన్నారు. అంతేకాదు సతీష్ తన పిటిషన్లో దిశపై ఆదిత్య ఠాక్రే దాడికి పాల్పడి హింసించాడని ఆరోపించారు. పోస్ట్ మార్టం టైంలను కూడా ఎత్తి చూపారు. దిశ పోస్ట్ మార్టానికి 50 గంటలు ఆలస్యమైనట్లు తెలిపారు. ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోర్టును కోరారు. అయితే ఇలా కోరడంలో తప్పు లేదు, కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయనకు 5 ఏళ్ల సమయం ఎందుకు పట్టిందనేది ఇప్పుడు పాయింట్. దిశా తండ్రి సతీష్ ఆరోపణలు చేస్తున్నది ఓ మాజీ సీఎం కుమారుడి మీద. అతను కూడా ఒకప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు. తనకు ఒకవేళ ఏమైనా జరిగితే వారే బాధ్యత అని చెప్పారు సతీష్. దీంతో ప్రజల్లో ఆయనకు సానుభూతి పెరిగింది. ఇప్పుడు దిశా సాలియన్ అంశం మహారాష్ట్రలో రాజకీయ అంశంగా మారింది. తన ప్రతిష్టను దిగదార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆదిత్య ఠాక్రే ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఈ వివాదం వెనుక బీజేపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తాను ఈ ఆరోపణలన్నింటికీ కోర్టులో సమాధానం ఇస్తానని చెప్పారు. తనపై వచ్చే ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న ఔరంగజేబు సమాధిని తొలగించమని పెద్ద ఎత్తున ఆందోళన జరిగాయి. హిందువులను హింసించిన ఔరంగజేబు సమాధి మహారాష్ట్ర మట్టిలో ఉండకూడదని పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో మహారాష్ట్రను మరో మణిపూర్ చేస్తారని ఠాక్రే పార్టీ విమర్శించింది. నాగ్పూర్ గొడవలతో మహారాష్ట్ర ప్రతిష్టకు కొంత భంగం కలిగింది. ఇప్పుడు సడన్ గా సుశాంత్ సింగ్ కేసును తెరపైకి తీసుకువచ్చి నాగ్పూర్ గొడవలను పక్కదారి పట్టిస్తున్నారని ఆదిత్య ఠాక్రే విమర్శిస్తున్నారు. మీడియా మొత్తం సుశాంత్ సింగ్ కేసును కవర్ చేయడంలో బిజీగా ఉంటుందని, అప్పుడు నాగ్పూర్ అంశం మర్చిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టే తమని టార్గెట్ చేశారన్నది ఆదిత్య వాదన. సుశాంత్ కేసును 2020లోనే సిబిఐకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిబిఐ ఏ ఒక్కరి మీద ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు, ఎవరిని అనుమానితులుగా చేర్చలేదు. తాజాగా విడుదలైన చావా సినిమాలో మరాఠా మహారాజు శంభాజీని ఔరంగజేబు అతి క్రూరంగా హింసించి చంపాడని చూపించడంతో కోపంతో రగిలిపోయిన మరాఠా ప్రజలు ఔరంగజేబు సమాధిని నాగ్పూర్ నుంచి తొలగించమని, కూల్చమని ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడంతో అందరి దృష్టిని మరల్చడానికి హై ప్రొఫైల్డ్ సుశాంత్ కేసును తెరపైకి తీసుకువచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ముంబై హైకోర్టు దిశా తండ్రి పిటిషన్ను యాక్సెప్ట్ చేసింది. తాజాగా ఈ ఎఫ్ఐఆర్ను ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికంగా అంగీకరించింది. ఎఫ్ఐఆర్లో మొత్తం 9 మందిని నిందితులుగా పేర్కొంది. దీంతో సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ కేసు మళ్లీ రీఓపెన్ అయింది.